వృశ్చిక రాశి వారికి నవంబరు నెల 26వ తేదీ సర్వ ఏకాదశి రోజున అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. గత కొంతకాలంగా పడుతున్న కష్టాల నుండి పూర్తి విముక్తి కలగబోతుంది. వృశ్చిక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? నవంబర్ 26వ తేదీన వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం మీ తలుపు తట్టబోతోంది? మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది? మీకు ఎటువంటి మంచి గడియలనేవి రాబోతూ ఉన్నాయి. అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్‌ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్‌ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ గణపతి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబడును. సిద్ధాంతి గారి ఫోన్ నెంబర్ 8121913664. నమ్మకంతో సిద్ధాంతి గారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు చూస్తారు. సర్వ ఏకాదశి రోజున మీ జీవితంలో పెను మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి. మీరు ఏ పని ప్రారంభించినా సరే ప్రారంభించిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి. శత్రువులపైన నైతిక విజయాన్ని సాధిస్తారు. ఒక్క శుభార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. శని ధ్యానం చేయడం వలన చక్కని శుభ ఫలితాలు పొందుతారు. లక్ష్యాలు నెరవేరే వరకు కూడా పట్టు వదలకండి. మంచి మనసుతో పనిచేయండి. ముఖ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో సమస్యలు ఎదురు కాకుండా చూసుకోవాలి. ధర్మ మార్గంలో పనిచేయండి. ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తుంది. తోటివారి సలహాలు ఉపకరిస్తాయి. బంధుమిత్రులను కలుపుకొని పోవడం ఉత్తమం. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం చదివితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నింటికీ కూడా పూర్తి పరిష్కారం కూడా ఈ సమయంలో లభిస్తుంది. మీరు కోరుకున్న జీవితాన్ని అయితే ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారి జీవితం అంతా కూడా ఈ సమయం చాలా మెరుగ్గా అయితే ఉండబోతుంది. ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంటే శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వీరికి గోచారపరంగా 4వ స్థానంలో శని, అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురుడు కళత్ర స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత ఈ రాశికి చెందినటువంటి వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఇచ్చేటటువంటి సమయం అని చెప్పవచ్చు. అంతేకాదు ఈ రాశి వారికి గురుడు 6వ స్థానంలో సంచరించే సమయంలో ఇప్పటి వరకు కూడా మీరు ఎటువంటి అనారోగ్య సమస్యలతో కానీ, శత్రు బాధలతో కానీ, ఏ విధమైనటువంటి బాధలతో అయినా మీరు ఇప్పటి వరకు కూడా సతమతమయ్యి ఉన్నారు. కనుక ఈ సమయంలో మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది. మీరు కోరుకున్నటువంటి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం లభిస్తుంది. ఇప్పటి వరకు కూడా మీరు సమస్యలు పడినా, శత్రు బాధలు పడినా వాటన్నింటికి కూడా పూర్తి విముక్తి కూడా ఈ సమయంలో కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా శుభ ఫలితాలు మరియు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకు బాధ్యతలు కూడా పెరుగుతాయి. వ్యాపారస్తులకు ఈ సమయం వ్యాపారపరంగా కలిసి వస్తుంది. రైతాంగం మరియు సినీ రంగాల వారికి ఈ సమయం మధ్యస్థంగా కనిపిస్తోంది. అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఉన్నప్పటికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి ప్రేమ వ్యవహారాల యందు కలిసి వచ్చేటటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో ఈ సమయం చాలా ఆనందకరమైన క్షణాలతో గడుపుతారు. చాలా ఆహ్లాదంగా గడుపుతారు. శత్రువులన కొంత బాధలు కూడా కలిగే సూచనలు ఉన్నాయండి. ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా విశ్వసించవద్దని, ప్రతి విషయాన్ని కూడా అతిగా ఆలోచించవద్దని సూచన. ఆర్థికపరమైన విషయాల గురించి చూసుకున్నట్లయితే కనుక అభివృద్ధి మరియు లాభము కూడా కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా కూడా ఈ సమయం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శత్రుబాధలు కొంత ఉన్నప్పటికీ కూడా ప్రమోషన్లు, ధనలాభం వంటివి అనుకూలమైన ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి.
ఈ సమయంలో వీరికి శారీరక శ్రమ, యోగాభ్యాసం వంటివి చేసుకోవడం వలన కొంత శుభ ఫలితాలైతే కలుగుతాయని సూచన. అంతేకాదండి, ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అనుకున్నట్లయితే కనుక శనివారం రోజున నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం కూడా మంచిదే. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయి అని జ్యోతిష్య శాస్త్రం అయితే చెబుతోంది. చూశారు కదండి, వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోందో క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రము 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా దృఢంగా ఉంటుంది. వీరికి కోపతాపాలు కూడా అధికంగా ఉంటాయి. అందువలన వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో, స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా కనిపిస్తుంది. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన వాటిని వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశికి చెందినటువంటి వారికి బాల్యం నుండే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడుతూ ఉంటారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని చూస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి వీరు ఎవరైనా సరే వీరిని చూస్తే చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే వృశ్చిక రాశి వారు పరోపకారం చేసే బుద్ధి ఉన్నవారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం. మనం ఒక విషయాన్ని గమనించాలి. వృశ్చికం అనగా తేలు, అంటే దాని గుణాలు కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధిస్తే దానిని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకి దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదాలు పెట్టుకోవాలి అని అనుకున్నట్లయితే 1కి 2 సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.